సో హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ వంటలకి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఎందుకంటే ఈ రోజు నా బర్త్డే. ఈ రోజు అంటే ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తున్నా నాకు తెలియదు. 6th August 2026 ఈ రోజు అయితే నా బర్త్డే. సో ఫైనల్లీ నేనైతే నా టీనేజ్ని కంప్లీట్ చేసుకొని 20sలోకి అయితే ఎంటర్ అయ్యాను అనమాట. ఈరోజు నా 20th బర్త్డే. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, చిన్న జాబ్ చేసుకుంటున్నాం, ఇంటికి మనీ సేవ్ చేస్తున్నాం, మన బిల్స్ మనం పే చేసుకుంటున్నాం. సో అందుకని ఈ బర్త్డే అయితే నేను కొంచెం సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట మంచిగా. సో ప్లానింగ్ ఏం లేదు, వండర్లా వెళ్తున్నాం అంతే ఫ్రెండ్స్ అందరం కలిసి. అండ్ అక్కడికి వెళ్ళి చూపిస్తా ఏ విధంగా ఉంటాయి, రైడ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంకా కొత్తగా ఎవరైనా వెళ్తే కనుక ఏ విధంగా వెళ్ళాలి, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను, ఓకేనా? సో లెట్స్ గో. సో మేము ఉన్న ప్లేస్ నుంచి ఆ వండర్లాకి 50 kilometers డిస్టెన్స్ ఉందన్నమాట. సో వండర్లా బస్సు అనేది సెపరేట్గా ఏదో ఉందంట. మేము ఒక 15 kilometers వెళ్తే అక్కడ నుంచి బస్సులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. వండర్లా బస్సు అనేది ఉంది, 8కి ఉంది అక్కడ బస్సు. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. మేము బయలుదేరుతున్నాం. అక్కడ బస్సు ఉంటే ఆ బస్సుకి వెళ్తాం, లేకపోతే ఇంకా ర్యాపిడోకి వెళ్ళాల్సిందే. చూద్దాం, మాకు కూడా ఐడియా లేదు. ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నారు చూడండి. సో ఈ లిస్ట్కి ఆ టైంకి అక్కడికి బస్సులు వస్తాయంట. మీరు కూడా రావాలనుకుంటే ఆ టైంకి రండి, ఓకేనా? 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. సో ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వండర్లా బస్ రూట్స్ పైన ఒక స్పెసిఫిక్ నెంబర్ ఇస్తాడు. సో ఆ నెంబర్కి మనం 1 day బిఫోర్ కాల్ చేస్తే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మనకు ఫోన్ చేసి ఎక్కడ ఏ టైంకి బస్సు వస్తుందో చెప్తాడనమాట. మేమేముంది ఆ బస్ రూట్స్ని చూసుకొని ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోతే బస్సు రాలేదు, టైం అయిపోతూ ఉంది. అందుకే అని చెప్పి మేము ఇంకా ర్యాపిడోని బుక్ చేసుకుని ర్యాపిడోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ ర్యాపిడో అమౌంట్ పెట్టుకుంటే ఆ బస్సు తోటి తీసుకెళ్ళి మళ్ళీ మీ లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ వండర్లా బస్కి రావాలి, ర్యాపిడో ఛార్జెస్ని తగ్గించుకోవాలంటే కనుక అక్కడ ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉంటుంది, దానికి 1 day బిఫోర్ కాల్ చేయండి, ఓకేనా? మాకులా ఇబ్బంది పడకండి. ఇంకా అలాంటి వండర్లా బస్సు పొద్దున్న మాది మిస్ అయింది. ఆ బస్సు మిస్ అవ్వడంతో మేము ర్యాపిడోకి వచ్చాం. No energy, no game started. Energy, if you shows energy, the game will be started. Ready? 3, 2, 1. Right. ये थोड़ा अभी थोड़ा अच्छा लग रहा है. ठीक है, let's start the game. Come on, next your turn. Very good, well tried. थोड़ा सा स्पीड कम करिए, अच्छे से कर रहे हैं आप. Come on, सुभानी. Very good, well tried, well tried. Right, next participant, next participant. I desk lo mantralu iPad. Mahesh, reverse vastund Mahesh. Yes, boom, boom. Very good. Come on, come here to the next level. సో మా బ్యాగ్ ఏదైతే తీసుకున్నామో ఆ బ్యాగ్ని లాకర్లో పెట్టడానికి ఏది ఇదా ఎట్లా ఇది ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా దీన్ని. మరి ఓకే, అబ్బా వీక్ డేస్లో వచ్చాం కాబట్టి అవ్వలేడు, ఖాళీగా ఉంది. మరి ఇంకా వస్తారో లేకపోతే ఇంతైనా క్రౌడ్ ఏం తెలియట్లేదు. చూద్దాం క్యా హోతా. ఎక్కడానికి వెళ్తున్నాం, లెట్స్ గో. చాలా చిన్న పిల్లలతో అనుకుంటే ఆ పైకి ఎక్కేది వెళ్తుంది. చిన్నపిల్లడు ఎవడో మొగాడు ఎవడో. చిన్నపిల్లలు అనుకోకరా, పడతావు. నేను అక్కడనే ఉన్నా కదా, జారిపోతున్నా అటు ఇటు. పక్కన ఎవరైనా ఉంటే నేను అటు ఇటు కదలకుండా ఉంటాను. ఆయన తిరిగేస్తున్నాం ఇక ఇట్లా పెట్టుకొని ఇదంతా. లెట్స్ గో అనదర్ రైడ్. పాము పొట్లోకి వెళ్తున్నాం బ్రో లోపల.
వీడియోస్ అలౌడే కదా. పాము పుట్ట లెక్క ఉంది బ్రో మొత్తం. ఎంత 500? అరే మీరిద్దరు బాగానే వెళ్ళిపోతున్నారా ఫస్ట్, నేను వెనకాల. లెట్స్ గో. ఓ చేతురా. ఓ ఓ ఓ ఓ ఓ అరే గబ్బిలాలు రా, అవి గబ్బిలాలు గబ్బిలాలు బ్రో. అరే నిజమైన గబ్బిలాలు ఎట్టేసారా? ఓ ఓ ఓ నా ఫోన్ పడిపోయాదిరా నాయన. ట్రైపాడ్ పడిపోయింది, నేను ఎక్స్పెక్ట్ చేయను అంత ఫాస్ట్గా వెళ్తుంది దాని తర్వాత. యూఆర్ గోయింగ్ టు మిషన్ ఇంటర్స్టెల్లార్. ఈ మూవీ కూడా ఉంది మిషన్ ఇంటర్స్టెల్లార్, ఎప్పుడు చూడలేదు బట్ ఓ ఫాస్ట్గా ఎంట్రీ. ఆహా ఏంటి ఏదో పెద్ద మిషన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది అండి. ఓ పైకి వెళ్తుంది అయ్యా నాయన. లైట్గా మూవ్ అవుతుందా? వామ్మో అరే ఏ క్యా హై? ఇది జస్ట్ ఫిల్మ్ అనుకుంటానేమో, మా సిస్టమ్ మొత్తం సెటప్ మొత్తం కదులుతుంది. ఓరు నాయన ఇదేదో ఎక్కడానికి వెళ్తున్నాం అయ్యా. ఇది బాగుంటుందో ఏమో, దెబ్బ అయిపోతాం మేము. మంది స్టార్ట్ అయింది, మేము అది చూసుకుంటే దీన్ని మర్చిపోయాము. ఏ గంధవాలా నాకు అంతేం అనిపించదు. నా ఫోన్ అవును వీడియో రికార్డింగ్ అవ్వదు. మొత్తం 64 రైడ్స్ ఉన్నాయి. 64 రైడ్స్లో మేము ఇప్పుడు ఎక్కింది ఒక 5-6 ఎక్కాం అంతే. ఇప్పటికే క్రేజీ ఎక్స్పీరియన్స్. చూద్దాం, మాకు 7 వరకు టైం ఉంది. ప్రస్తుతానికి టైం అయితే 1 గంట అవుతుంది. ఎక్కబోతున్నాం, వీడియో అయితే తీరాను, కష్టం. డేంజరస్ రైడ్, వన్ ఆఫ్ ద డేంజరస్. ఎలా అని చెప్పు. హైలైట్ బ్రో, ఫస్ట్ క్లాస్ చెప్తాను. రోలర్ కోస్టర్ కంటే సూపర్ ఉంది, మస్ట్ ట్రై. ఫస్ట్ దీనికే రండి బ్రో, వస్తే కనుక రోలర్ కోస్టర్ వద్దు. అట్లుంది కిందకి వెళ్ళిపోయి కాల్లోకి వెళ్ళిపోయి. లెట్స్ గో టు ది నెక్స్ట్ రైడ్. రోలర్ కోస్టర్ ఎక్కడానికి వచ్చాం. మేము ముగ్గురమే ఉన్నాం, మరి ముగ్గురికి తీసుకెళ్తాడో లేదో ఏమో తెలియదు. అంతే, నేను కింద పెట్టుకున్నా అన్న. రోలర్ కోస్టర్ ఎక్కాము, క్రేజీ అసలు. వీడియోస్ అయితే అలా లేవు, వాళ్ళు ఫోటో చేస్తారంట. కాకపోతే 300 అంట తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఎక్కినప్పుడు రోలర్ కోస్టర్ ఫోటోస్ తీసుకుంటాను నేనైతే. బాగుంది, చాలా నచ్చింది నాకైతే. ఈవినింగ్ అది ఎక్కుదాం, ఓకేనా? కొంచెం టైం అయ్యాక అది ఎక్కుదాం. A few moments later. పైకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. One eternity later. ప్యాకే. ఇప్పుడు దీనికి ఎక్కడానికి వచ్చాం. ఎంత ఎత్తులో ఉంది చూడు, జైంట్ వీల్. చలో 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 చలో. ఇంకా ఎంత ఎత్తులో ఉన్నామయ్యా, జైంట్ వీల్. ఎంత ఎత్తులో
అన్నారు అరే అరే వన్ నీకు భయం అవుతుందని చెప్పు. హలో స్టార్ట్ చేసి అరే స్టార్ట్ చేయరాడా అలాగే వచ్చి మరి ఇది ఒకదేమో ఏం బాలా పైకి వెళ్ళి తిరిగి కిందకు వచ్చింది అంతే. ఇది ఏంటంటే హైట్ లో ఉంది కదా అందుకని చెప్పి నార్మల్గా చెప్పేసి ఏం లేదు మన చేయించుకుని కదా జస్ట్ ఒక్క రౌండ్ వేసారు. Later that same evening. అయ్యా స్టోర్కి వచ్చి చలో ఇంకేం స్పైడర్ మ్యాన్ నక్క ఏ డబ్ల్యూ చెయ్యి మీరు వాడేడి ఇప్పుడు ఇది మార్చుకొని వాటర్ రైడ్స్కి అయితే వెళ్దాం. చలో జాయింగ్ వాటర్ రైడ్స్కి వెళ్ళి లెట్స్ గో. ఎక్కడ దాకా వచ్చాయి అబ్బా ఫుల్ తడిసిపోతాం వెళ్ళాలరా. ఓకే సో వాటర్ స్ప్లాష్ చూపించాను కదా ఇందాక. నా ఫోన్కి ఎటువంటి కవరు లేదు, నా ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు. నేనైతే రిస్క్ చేయబోతున్నా ఆ ఫుటేజ్ కోసం. ఫుటేజ్ తీసేవాళ్ళు ఎవరు లేదు కదా అందుకే రిస్క్. చూద్దాం. అదే గిరగిర తిరగడం సరిపోతుంది ఏంట్రా నాయన. రౌండ్ వెళ్ళి వచ్చాం. అంత వాటర్ ఏం లేదు, నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే తడిసిపోతాయేమో అని చెప్పి. ఇప్పుడు అంత వాటర్ ఏం లేవు కాబట్టి రిస్క్ చేస్తున్నా ఫోన్ని. చూద్దాం ఫోటోస్ కోసం ఫోన్ రిస్క్ చేస్తున్నాం. మధ్యలో పెట్టి ఆయన ఇప్పుడు వాటర్ అయిపోయింది, నా ఫోన్ అయిపోయింది. ఫుల్ తడిసిపోయి వచ్చామయ్యా. ఫోన్ని రిస్క్ చేసాము. అది వాటర్ స్ప్లాష్ కోసం ఫోన్ని రిస్క్ చేసాం. ఫుల్ తడిసిపోయి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతే తడవలేదు, సెకండ్ టైం దూకినప్పుడు మొత్తం ఒళ్ళంతా తడిసిపోయింది. వావ్ వండర్లా. ఐ విల్ షో యూ. ఇది ఎక్కబోతున్నాం. ఈ ట్యూబ్లోంచి వెళ్ళి ఆ వాటర్లో పడతాం అట్లా. అది ఎక్కొచ్చాను కానీ దానికి వెయిట్ లిమిట్ ఉందంట నాకు. ఈడెక్కొచ్చాడు. ఏది బాగుంది రెండిట్లో? అది అది మేము ఎక్కలేకపోతున్నాం. అది నాకు 45 kgs. అరే ఇటు కనీసం ఎక్కడ దాకా వచ్చాడు రా. అది ఎక్కనా కదా నేను కూడా నువ్వు ఎక్కలే నేను ఎక్కలేదు. అది బాగుంటారా దీనికన్నా. సో దీని తర్వాత మేము ఇంకా చాలా రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేసాం కానీ నేను ఫుటేజ్ తీయలేకపోయాను ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేక. కెమెరా ఆన్ చేస్తే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది అండ్ ఇంకేం చేయలేక నేను ఇంకా వీడియోస్ రికార్డ్ చేయలేకపోయా, లేకపోతే ఇంకా ఎక్కువ ఫుటేజ్ వచ్చేది. 1 eternity later. సో ఫైనల్లీ మేమైతే వండర్లాకి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇప్పుడు టైం అయితే ప్రస్తుతానికి 11:30 అవుతుంది. అండ్ ఇంకా వండర్లా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే క్రేజీ ఒక్కొక్క రైడు. మీరు రైడ్కి పొజిషన్ చెప్పలేరు, ఇది ఫస్ట్ ఇది సెకండ్ అని చెప్పి అలా ఉన్నాయి ఒక్కొక్క రైడ్ కూడా. మీరు హైదరాబాద్లో ఉంటే కనుక వండర్లా కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మీరు హైదరాబాద్లో ఉండి ఇంకా వండర్లా ఎక్స్పీరియన్స్ చేయకపోతే మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఈ 20th బర్త్డేకి నేను వండర్లాకి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను బర్త్డేని. ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసి వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం గైస్, బాయ్.